शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमां शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः 40వ పేజీ 7వ అనువాకం पृथिव्यन्तरिक्षं द्यौर्दिशो वान्तरदिशाः पृथिव्यन्तरिक्षं द्यौर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि वायुरादित्यश्चन्द्रमा नक्षत्रा आप ओषधयो वनस्पतय आकाश आत्मा य आकाश इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणो व्यानोपानमुदानः समानः उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्त्वक् सग्स्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् तदधिविधाय ऋषिरवोचत् पाङ्क्तं वा इदगुं सर्वम् पाङ्क्तेनैव पाङ्क्तग् स्पृणोतीति तेनैव पाङ्क्तग् स्पृणोति సంహితోపాసన ఉపాసన లాంటిది మరొక ఉపాసన. ఇక్కడ గురుకులంలో ఉన్న విద్యార్థికి ఆచరించమని ఉపనిషత్తు బోధిస్తున్నది, లేక గురువు గారు బోధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఉపాసనని పాంక్త బ్రహ్మ ఉపాసనం అంటాం. పాంక్తం అంటే 5 భాగాలు కలిగినటువంటిది సమూహం అన్నారు. పాంక్తం అంటే 5 విషయాలు కలిగినటువంటిది పాంక్తం అన్నారు. బ్రహ్మ పాంక్త బ్రహ్మ మీన్స్ బ్రహ్మ అంటే అక్కడ సచ్చిదానందం బ్రహ్మ కాదు, హిరణ్య గర్భ ఉపాసన అని అర్థం. హిరణ్య గర్భుడికి కూడా బ్రహ్మ అని పేరు ఉన్నది. పాంక్త బ్రహ్మ ఉపాసనం.
ఈ 5 భాగాలు కలిగినటువంటి ఈ పాంక్తం 2 రకాలుగా చెప్పబడింది. ఒకటి వ్యష్టి దృష్టితో చూసే పాంక్తం, 2 సమష్టి పాంక్తం. ఈ 5 భాగాలు మన శరీరంలోనూ ఉన్నాయి, అలాగే సమష్టి ఈ ప్రపంచంలో కూడా ఉన్నాయి అని ఈ మంత్రం చెప్తోంది మనకు. వ్యష్టి అంటే ఆ వ్యక్తి అని అర్థం, వ్యక్తి యందు ఉన్నాయి అని. దీన్ని ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ అంటారు, సబ్జెక్టివ్ లెవెల్ అంటారు. సమష్టిగా ఉంటే ప్రపంచం అంతా అవి వ్యాపించి ఉన్నాయి కనుక ఆ పాంక్తం, దాన్ని ఆబ్జెక్టివ్ లెవెల్ అంటారు. ఆబ్జెక్టివ్ లెవెల్ అంటారు ఇంగ్లీష్లో. సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, వ్యష్టి, సమష్టి. ఇక్కడ పాంక్తం 5 ఉన్నాయి, అక్కడ పాంక్తం 5 ఉన్నాయి. ఈ పాంక్తాలు కూడా 3 జట్లుగా ఉన్నాయి. మనలో 3 పాంక్తత్రయం అంటారు. 3 రకాలైనటువంటి పాంక్తాలు ఉన్నాయి మనలో. పాంక్తత్రయం అన్నారు. అదేవిధంగా సమష్టిలో కూడా పాంక్తత్రయం ఉంది. 3 రకాలైనటువంటి 3 జట్లు అన్నమాట. అంటే 15. అక్కడ 15, ఇక్కడ 15, మొత్తం 30. 5 3 15, 5 3 15. ఇక్కడ 5 భాగాలు కలిగినటువంటి 3 అంటే పాంక్తత్రయం ఉన్నాయి కనుక ఒక్కొక్క పాంక్తానికి 5, అట్లా 3 పాంక్తాలు కనుక 5 3 15. 15 ఉన్నాయి మన శరీరంలో, 15 భాగాలు. అలాగే సమష్టిలో కూడా 15. ఉపనిషత్తు ఏం చెప్తోంది అంటే, ఈ వ్యక్తి వ్యష్టి పాంక్తాన్ని ఆ సమష్టి పాంక్తం మెడిటేట్ చేయాలట, ఉపాసన చెయ్యమని చెప్తోంది. ఉపాసన చెయ్యాలి. ఈ పాంక్తమే అక్కడ ఉన్నది పాంక్తం ఉన్నది అని మనసులో తలుచుకుంటూ ధ్యానం చేయాలి. క్రిందటి క్లాస్లో చెప్పాను కదా, గంగా, యమున, గోదావరి మన ఇంట్లో లేకపోయినప్పటికీ కూడా మనం స్నానం చేసేటప్పుడు కార్పొరేషన్ నీళ్లు ఆ పైపులో నుంచి వస్తూ ఉంటే ఏమనుకోవాలి? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అనుకోమన్నారు. అంతే. మనకు వచ్చేది రంగు నీళ్ళే అక్కడ. భావన అన్నారు. ఉపాసన అంటే భావనే కదా. నికృష్టమైనటువంటి ఈ బకెట్లో నీళ్లు, కార్పొరేషన్ మురికి నీళ్లు, ఉత్కృష్టమైనటువంటి ఆ గంగాజలంగా భావించు అన్నారు. భావిస్తే ఏమవుతుందంటే మనకి ఈ కార్పొరేషన్ వాళ్ళ మీద కోపం రాకుండా ఉంటుంది. ఏదో నీళ్లు దొరుకుతున్నాయి అదే చాలు అనుకుంటాం. ఆ భావన చింతన రావడంలో మనలో ఒక ప్రశాంతత, ఆనందం, తృప్తి ఏర్పడుతుంది. కనుక మనిషిలో ఒక ఆరోగ్యమైనటువంటి స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉపాసన వల్ల. లేకపోతే కోపం, తాపం ఇవన్నీ వస్తాయి. చన్నీళ్ళు పోసుకున్నా కూడా తాపం తగ్గదు. కనుక అలా అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి పాంక్తాలని ఇవి ఆ సమష్టిలో ఉన్నాయి అని చెప్పి ధ్యానం చేయమంటున్నారు ఈ మంత్రంలో. ఆ పాంక్తాలు ఏమిటి? మొదటి పాంక్తం లోకపాంక్తం అన్నాం. లోకపాంక్తం. లోకపాంక్తం మొదటిది భూమి అన్నారు. భూలోకం, పృథివీ. తర్వాత అంతరిక్షం అన్నారు. అంతరిక్షలోకం. ద్యౌహు అన్నారు. దానికి పైన ఉన్నటువంటి లోకం ద్యౌహు. దిక్కులన్నీ కలిపి 4 దిక్కులు,
అంతరదిశాహ మధ్యలో ఉన్నటువంటి ఈశాన్యం దిక్కులు ఇవన్నీ కలిపి లోకపాంక్తం అన్నాం. పాంక్తం నెంబర్ 1. రెండవ పాంక్తం ఏం చెప్పాం? దేవతాపాంక్తం అన్నాం. దేవతాపాంక్తం. దేవత అగ్నిదేవత, వాయుదేవత, ఆదిత్యదేవత, చంద్రదేవత, నక్షత్ర దేవత వీళ్ళందరూ కూడా ఒక పాంక్తం, ఒక జట్టు. వాళ్ళంతా ఫ్రెండ్స్ అన్నమాట, ఒక జట్టు. రెండవ పాంక్తం. ఇవన్నీ సమష్టిలోకి వస్తాయి కదా, సమష్టి పాంక్తం. లోకపాంక్తం, దేవతాపాంక్తం, ఇవి సమష్టి పాంక్తాలు. మూడవ జట్టు ఏమిటి సమష్టిలో అంటే? నీరు, ఆపహ. ఆపహ అంటే నీరు. ఓషధయ అంటే మూలికలు, ఔషధి అంటారు చూసారా. అందుకని మందులన్నీ కూడా ఔషధం అని పేరు. మూలికల్లో నుంచి తయారు చేస్తారు కనుక వాటిని హెర్బ్స్ అంటారు ఇంగ్లీష్లో. మూలికలు అన్నమాట, ఔషధులు. ఓషధి నుంచి వచ్చినవి ఔషధం అన్నారు. మందు అంటే ఈ ఇంగ్లీషు మందులన్నీ మందులు కాదండి, అవన్నీ కూడా న్యాచురల్గా వచ్చినటువంటివి కాదు. ఆయుర్వేదం మందులే వేదం ప్రకారంగా అంగీకరింపబడినాయి కనుక అవన్నీ ఓషధుల నుంచి వచ్చినటువంటివి ఆయుర్వేదం మందులు. ఇక్కడ ఓషధయ. తర్వాత మూడవది వనస్పతయ. వనస్పతి అంటే పెద్ద పెద్ద చెట్లు. చెట్లు కూడా ఇప్పుడు యూకిలిప్టస్ ఆయిల్ ఉంది చూడండి, అది ఎంత మంచి పని చేస్తుంది నొప్పులకి, కాళ్ళకి, కీళ్ళకి, అన్నిటికీ కూడా యూకిలిప్టస్ ఆయిల్. పాపం దాని నుంచి ఆయిల్ తీస్తారు, నూనెని. అవన్నీ కూడా వనస్పతుల కిందకి వస్తాయి. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నారు. గంధం కూడా ఎన్ని వాటికి ఉపయోగిస్తున్నారు గంధాన్ని, పెద్ద చెట్టు గంధం. అలా రకరకాల పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా వనస్పతయ అన్నారు. ఆకాశ. ఆకాశం అంటే ఈ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశం. ఆత్మ. ఆత్మ అంటే విరాట్ స్వరూపుడైనటువంటి, విరాట్ అని అర్థం. ఆత్మ అంటే స్థూల శరీర అభిమాని అని అర్థం. స్థూల ప్రపంచం విరాట్ ఆత్మ. ఈ 5 కలిపి భూతపాంక్తం అన్నారు. భూతపాంక్తం ఆకాశ, ఆత్మ, వనస్పతయ, ఓషధయ, ఆపహ. ఇవన్నీ 3 కలిపి ఈ పాంక్తత్రయం సమష్టి పాంక్తం అన్నాం. ఆబ్జెక్టివ్ లెవెల్ ప్రపంచం అంతా కూడా ఈ 3 పాంక్తాలు ఉన్నాయా లేవా? మన చంద్రగ్రహణం చూసాం కదా, చంద్రమాహ అన్నారు. చంద్రుడు దేనికి కిందికి వస్తాడు? దేవతాపాంక్తం అన్నారు. చూసారా, నక్షత్రాలు చూస్తున్నాం కదా, అయినా దేవతాపాంక్తం కిందికి వస్తాడు. నీరు మనం ఉపయోగిస్తున్నాం, చెట్లు మూలికలన్నీ ఉపయోగిస్తున్నాం, వనస్పతి అంతా ఉపయోగిస్తున్నాం కనుక ఇవన్నీ కూడా మనం వాటి మీద ఆధారపడి ఉన్నాం, ప్రపంచం మీద అన్నారు. అవన్నీ కూడా అవి తీసుకొని ఈ శరీరం అభివృద్ధి చెందింది. పృథివీ నుంచి వచ్చినటువంటి మూలికలు, అన్నం, ఆహారం అంతా తీసుకొని ఈ గాలి, నీరు ఉపయోగించుకొని ఈ శరీరం నిలిచి ఉన్నది కనుక ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి అని చెప్పి తర్వాత పాంక్తం, 3 పాంక్తాలు. మళ్ళీ వ్యష్టి అంటే మనిషి, వ్యక్తికి ప్రకారంగా చూస్తే వాయుపాంక్తం మొదటిది. వాయుపాంక్తం 5 రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయి మనలో, వాయువులు ఉన్నాయి. 5 రకాలైనటువంటి వాయువులు. ప్రాణవాయువు ఉన్నారు. ప్రాణవాయువు తెలుసు కదా, చిన్నప్పుడు పాఠం చదువుకున్నాం ప్రాణవాయువు గురించి. ఆక్సిజన్ అంటారు. అంటే ప్రాణాన్ని ఏదైతే నిలిపి ఉంచుతుందో, ఏ వాయువు అయితే నిలిపి ఉంచుతుందో అది ప్రాణవాయువు అన్నారు. ప్రాణ. తర్వాత వ్యానవాయువు అన్నారు.
శరీరం అంతా కూడా మన యొక్క రక్త ప్రసరణ జరగడానికి వ్యానం అనేటటువంటి వాయువు ఉపయోగపడుతుంది. శరీర రక్త ప్రసరణకి వ్యాన వాయువు. తర్వాత అపాన వాయువు అన్నారు. అపాన వాయువు అంటే అన్ని మలం అంతా కూడా బయటికి పంపించడానికి ఉపయోగపడేటువంటిది అపాన వాయువు. శరీరంలో మలం గనక బయటికి వెళ్ళకపోతే చెమట కానీ మూత్రం కానీ ఇవన్నీ విసర్జన క్రియలు జరగకపోతే ఎక్కడుంటాడు మనిషి తెలుసా? ఎమర్జెన్సీ వార్డులో ఉంటాడు. ఒక గంట ఆలస్యమైనా 2 గంటలు ఆలస్యమైనా ఒక రోజు ఆలస్యమైనా కూడా వెంటనే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ఐసీయూలో పెడతారు. యంత్రం అది పనిచేస్తున్నంతసేపే యంత్రం, లేకపోతే దానికి ఏమీ విలువ లేదు అన్నారు. కనుక అపాన వాయువు. తర్వాత ఉదాన వాయువు అన్నారు. మనకు వెక్కిళ్ళు వాంతులు వచ్చినప్పుడు ఆ ఉదాన వాయువు పనిచేస్తుంది. ఏదైనా ఆహారం జీర్ణం కానప్పుడు ఆ వాంతి అవితేనే ఆ యొక్క విష పదార్థం బయటికి వెళితేనే ఆరోగ్యం. అందుకని ఆ వాంతి అవ్వడం కానీ ఆవలింతలు రావడం కానీ ఇట్లాంటివన్నీ మనకు తెలియకుండా జరిగేవి. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోం కదా. నేను ఈ టైంకి ఆవలించాలి, నేను ఈ టైంకి వాంతి చేసుకోవాలి, నాకు ఈ టైంకి ఎక్కిళ్ళు రావాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటామా? అది ఉదాన వాయువు. ఈ వాయువులన్నీ కూడా మన కంట్రోల్లో లేవండి. భగవంతుడు పాపం సీక్రెట్గా అవన్నీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. గాలి కూడా నేను ఇప్పుడు తీసుకున్న తర్వాత తీసుకుంటాను అని అనగలమా? అనలేము. ఈ యొక్క విసర్జన క్రియలు కూడా మన చేతుల్లో లేవు. గాలి తీసుకోవడం కానీ, విసర్జన క్రియ కానీ, రక్త ప్రసరణం కానీ, ఉదాన వాయువు ఈ ఎక్కిళ్ళు రావడం కానీ, ఆవలింతలు కానీ, వాంతులు కానీ మన చేతుల్లో లేవు. అందుకని సమాన ప్రాణ జీర్ణక్రియని తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకొని సమానంగా శక్తిని శరీరం మొత్తానికి పంపించేటటువంటి వాయువు సమాన వాయువు అన్నాం. ఆ సమాన వాయువు కూడా మన చేతుల్లో లేదు. అందుకనే జీర్ణం అవుతుందో లేదో రేపు ఆకలి అయ్యేటప్పుడు తెలుస్తుంది అన్నమాట. కనుక 5 వాయువులు మన చేతుల్లో లేవు, మన కండిషన్లో ఉండవు, మన కంట్రోల్లో ఉండవు. కనుక ఆ వాయువులన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మన శరీరంలో ఉన్నాయి కదా. ఉండబట్టి కూర్చొని ఈ వాయువులు ఎప్పుడైతే పోతాయో శరీరంలో నుంచి, ఈ శరీరం ఏమైపోతుంది? మృతదేహం కళేబరం అయిపోతుంది. మనం ఇక్కడ కూర్చొని వింటున్నాము అంటే మనకు తెలిసినా తెలియకపోయినా ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన తెలియకపోయినా కూడా అవన్నీ పాపం పనిచేస్తున్నాయి. మనం విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా, లెక్క చేసినా చేయకపోయినా పాపం అవన్నీ పనిచేస్తున్నాయి లోపల. అందుకని ప్రాణదేవతని ఉపాసించమని చెప్తారు శాస్త్రంలో. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాశ్చ విదేహి నయితి. ఒక తల్లి బిడ్డని ఎలా రక్షిస్తుందో ఈ ప్రాణం ఈ శరీరాన్ని అలా రక్షిస్తున్నదట. అందుకని ఆ ప్రాణానికి నమస్కారం చేస్తాం మనం, ప్రాణదేవతకి. అది మన శరీరంలో ఉన్నది. తర్వాత రెండవది ఇంద్రియ పాంక్తం. మనిషి యొక్క వ్యష్టి లెవెల్లో ఇంద్రియ పాంక్తం. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి చూడండి. చక్షురింద్రియం, శ్రోత్ర ఇంద్రియం. ఇక్కడ ఈ ఇంద్రియానికి అక్కడ దేవతలకి కనెక్షన్ చూసుకోండి. తత్వబోధ జ్ఞాపకం ఉంటే గుర్తుంటుంది. చక్షుర్దేవత సూర్య, చక్షుషూర్య, మనసో చంద్రమా, అట్లాగే శ్రోత్రస్య దిగ్దేవత. అన్ని కనెక్షన్ అన్నమాట. అందుకే తత్వబోధలో ఇవన్నీ మనం చూసాం. శ్రోత్రం అంటే చెవులు అన్నమాట, వినేటటువంటి చెవులు. మనః మనస్సు, మనస్సు ఉంది కదా. వాక్కు మాట్లాడుతున్నాం కదా, పలుకు మాట్లాడటం వాక్. వాక్కి అగ్నిదేవత. అగ్నిదేవత వల్ల సమష్టి అగ్నిదేవత మన వాక్కి అధిష్టాన దైవం, అధిష్టాన దేవత. అలాగే త్వక్. త్వక్ అంటే బాహ్య చర్మం, చర్మం.
మనకు స్పర్శ ఇంద్రియం అంటారు చూసారా, స్పర్శ ఇంద్రియం అని అర్థం దీనికి. త్వక్ అంటే స్పర్శ ఇంద్రియం. తర్వాత ఇది 5 కలిపితే ఇంద్రియ పాంక్తం. 5 వచ్చినాయి కదా, ఇది 2వ పాంక్తం. 3వ పాంక్తం ఏమిటి? శరీరంలో, వ్యక్తి శరీరంలో ధాతు పాంక్తం. ఇంతవరకు చెప్పాను క్రిందటిసారి. ఇప్పుడు ధాతు పాంక్తం వివరించాలి. ధాతు పాంక్తం ఏమిటి? చర్మం అన్నాడు మొదటిది. ఇందులో కూడా 5 ఉంటాయి మళ్ళీ. చర్మం, ఈ చర్మమే పై చర్మం, లోపల చర్మం అని రకరకాలు ఉన్నాయి. ఎపిడెర్మిస్ అనేవో అంటారు. ఆ చర్మం. మాంసం, మాంసం అంటే మాంసం. మన తెలుగు పదాలే అన్నీ, సంస్కృత పదాలే తెలుగులో ఉన్నాయి. మనమేం చెప్తాం, మన తెలుగు పదాలే సంస్కృతంలో ఉన్నాయి అంట. అలా అంటాం మనం. తర్వాత మాంసం, స్నావ కండరాలు, మజిల్స్ అంటారు చూడండి, కండరాలు. అస్థి ఎముకలు, ఇవన్నీ ఉన్నాయి కదా. అస్థి. మజ్జ అంటారు, బోన్ మ్యారో అంటారు. ఎముకకి ఎముక మధ్యలో ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, కొవ్వు. మజ్జ అంటే కొవ్వు అని పదార్థం. అందుకని ఆయిల్ కొంచెం లేకపోతే ఏమంటే ఆ కొవ్వు పదార్థం తగ్గిపోగానే ఎముకలు రాపిడి ఎక్కువైపోయి ప్రాబ్లం వస్తుందన్నమాట. ఆయిల్ ఎక్కువైతే కష్టం, తక్కువైనా కష్టం. ఎంత ఆయిల్ తీసుకోవాలనేది తెలియక కష్టపడుతున్నారు జనం. తర్వాత ఇప్పుడు 3 పాంక్తాలు అయినాయి కదా వ్యష్టి దృష్ట్యా. ఇవన్నీ ఏం చేయాలి? దాన్ని ఇదేమో అధ్యాత్మం అంటారు. అధివిధాయ ఏతత్ ఋషిరవోచత్. ఇక్కడ దీన్ని అధ్యాత్మం పాంక్తం అథ అధ్యాత్మం అన్నారు. పైన చదివినంతా కూడా అధిభూత పాంక్తం. ఆ 3 పాంక్తాలు, ప్రపంచ దృష్టిలో చూసినటువంటి 3 పాంక్తాలు అధిభూత పాంక్తం అని పేరు. ఆ 3 పాంక్తత్రయానికి అధిభూత పాంక్తం. మనిషి దగ్గర ఉన్నటువంటి, వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఈ పాంక్తాలన్నిటి కూడా అధ్యాత్మ పాంక్తం అని పేరు. ఋషి అవోచత్ అన్నారు. ఋషి కానీ వేదం అయినా చెప్పించి తీసుకోవచ్చు. ఒక ఋషి చెప్పాడు, లేకపోతే వేదం చెప్పింది అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఋషి ఆదేశించారు, లేక వేదం ఆదేశించింది. అవోచతు ఏమని? అధివిధాయ. ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ 3 పాంక్తాలు, ఈ 3 పాంక్తాలు ఇలా వివరించి చెప్పిన తర్వాత వేదం ఏం చెప్పిందట? సర్వం వై ఇదం పాంక్తం. ఈ ఇదం సర్వం అంటే ఈ మొత్తం కూడా పాంక్తమే అన్నారు. అధ్యాత్మము పాంక్తమే, అధిభూతము పాంక్తమే అన్నారు. పాంక్తేన ఏవ స్పృణోతి ఇతి అన్నారు. పాంక్తేన అంటే ఈ యొక్క వ్యష్టి పాంక్తాలని ఆ సమష్టి మీద, పాంక్తేన ఏవ ఇది స్పృణోతి అంటే అంటే గౌరవించమని, పూజించమని అని అర్థం. స్పృణోతి అన్న ధ్యానం చెయ్యి. ఒక వ్యక్తి ఈ 3 పాంక్తాలు, పాంక్తత్రయం, ఆ పాంక్తం, దీనికి దానికి సంబంధం ఉన్నది. ఇది ఉండడానికి కారణం ఆ పాంక్తమే, భూత పాంక్తమే అని చెప్పి ధ్యానం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. స్పృణోతి అంటే ధ్యానం చెయ్యి, స్పృశించు, స్మరించు అన్నారు. అందుకని అద్దంలో చూసుకొని పౌడర్ రాసుకునేటప్పుడు కాస్త ఈ చర్మాన్ని గుర్తుపెట్టుకొని, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ భూతపాంక్తంలో నుంచి వచ్చింది. ఈ గాలి,
ఈ వినే శక్తి, చూసే శక్తి, వాసన చూసే శక్తి, ఈ పంచప్రాణాలు ఇవన్నీ ఏమన్నా గుర్తుంటాయో మనకు? గుర్తు ఉండాలి. ఉంటే మంచిది. ఉంటే సంస్కారం ఉన్నవాళ్ళమని అర్థం, సంస్కారవంతులం అని అర్థం. అలా గుర్తు గనక ఉండి జీవిస్తూ ఉంటే మనం వేదిక్ లైఫ్ స్టైల్లో ఉన్నామని అర్థం. వేదిక్ లైఫ్ స్టైల్. లేకపోతే ఏదో లైఫ్ స్టైల్కు పోతూ ఉంటాం. కాసేపు గుర్తుపెట్టుకొని ఆ మనసులో తలుచుకుంటూ నక్షత్రాలు, ఆకాశం, గాలి, సూర్యుడు, చంద్రుడు, ఈ దేవతలందరూ కూడా ఇక్కడ ఈ శరీరంలో ఉన్నారు. ఆ మనస్సుకు చంద్రుడే కదా దేవత అని చెప్పి తలుచుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు. పాపం వాళ్ళకి మనమేం పెట్టక్కర్లేదు. జ్ఞాపకం చేసుకుంటేనే వాళ్ళని పూజించినట్లే. స్పృణోతి ఇది అన్నారు. పాంక్తేన ఏవ ఇదం సర్వం అని. ఈ 3 పాంక్తాల ద్వారా పాంక్తం అన్నారు, స్పృణోతి అన్నారు. ఆ సమష్టి పాంక్తాలని భావించు అన్నారు. అధిభూత పాంక్తమే అధ్యాత్మ పాంక్తం. ఈ అధ్యాత్మ పాంక్తమే ఆ అధిభూత పాంక్తం అన్నారు. కనుక సమష్టి లేకుండా వ్యష్టి లేదు కదండి. టోటల్లోనే తమిళనాడు ఎక్కడుందండి? ఇండియాలోనే కదా ఉంది. అందుకని ఈ తమిళనాడుకి అభిమానం, విపరీతమైన అభిమానం పెరగకూడదు. దేశ ప్రేమ ఉండాలి, కానీ రాష్ట్ర ప్రేమ అధికమైపోయి దేశాన్ని మర్చిపోతే ఏమైపోతాం? యూనిటీ ఉంటే, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. చూసారా? కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. కనుక దేశాన్ని ప్రేమించు, దేశం నీది అని భావించు. కానీ నేను తమిళం వాడిని, నా రాష్ట్రం నీళ్ల కోసం కొట్టుకు డ్యామ్ కోసం పక్క రాష్ట్రం వాళ్ళ మీదనే వాళ్ళకి ఇంత ద్వేషం వస్తే ఎలా మనుషులు జీవిస్తారన్నారు. చూస్తున్నారా పేపర్? వీటిని కేరళ అండ్ తమిళనాడు అన్నారు. కృష్ణా వాటర్ కోసం కర్ణాటక, ఇక్కడ మళ్ళీ అక్కడ ఆంధ్రాకి, ఇక్కడ ఇట్లా పోట్లాడుకుంటూ ఉంటారు. నేను అనేది ఎలా ఉండాలి? ప్రతి రాష్ట్రం వాడికి నేను అనేటువంటిది ఈ దేశంలో భాగం. దేశం లేకపోతే నేను లేను. అదేవిధంగా ఈ అధ్యాత్మ పాంక్తం అనేటువంటిది అహంకారం పెరగకూడదు. ఈ పాంక్తంలో నుంచి వచ్చినది సమష్టి భూత పాంక్తంలోనే ఇక్కడ కూడా ఉన్నది అన్నారు. అందుకని మనం స్నానం చేసేటప్పుడు ఆ జలాన్ని ఎందుకు మనం పూజించాలి, గౌరవించాలి? స్నానం చేసేటప్పుడు మన మలినమంతా పోగొడుతుంది. మన మానసిక మలినం, శారీరక మలినం. ఆ యొక్క జలాన్ని మనం పూజిస్తాం. కనుక మనం ఏది ఉపయోగిస్తున్నా కూడా ఈ ప్రపంచంలో ఆ బాహ్య పాంక్తం, అధిభూత పాంక్తం దేవతా సమానం, భగవంతుడు హిరణ్య గర్భుడు అని పూజిస్తాం. ఆ హిరణ్య గర్భుడు ఇక్కడ ఉన్నాడు కనుక ఈ అక్కడిది మనకు కంటికి కనపడదు, తెలియదు, చెప్పినా వినం. ఇక్కడ ఉన్నదాన్ని తలుచుకుంటున్నావు కదా. ఇక్కడ ఉన్నదాన్ని అభిమానం నీకు శరీరం మీద ఉంది, కానీ బయట వాటి మీద ఉండదు కదా అభిమానం. నీకు ప్రేమ, అభిమానం ఎక్కడండి ఉండేది? ఎవరి మీద ఉంటుంది? మన మీద మనకు అభిమానం, మన మీద మనకు ప్రేమ ఉంటుంది. అందుకని సూర్యుడిని పూజించు, చంద్రుడిని పూజించు, నక్షత్రాలని పూజించు, గౌరవించు అంటే ఎవరు చూస్తారండి? ఎప్పుడు చేస్తాం? నీకు బాగా గాలి రావాలంటే నాయన, గాలి తీసుకోవాలంటే అక్కడి నుంచి వస్తేనే పైప్ లైన్ అని చెప్తే అమ్మో జాగ్రత్త అంట. తినే ఆహారాలు, ఆహార పదార్థాలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ చూసుకుంటాం ప్రతిదీ. ఆ పండు కొనుక్కుందాం, ఈ పండు కొనుక్కుందాం, ఏం తిందాం అది తిందాం అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? భూత పాంక్తంలో వనస్పతి, ఓషధి. అందుకని చూడండి చెట్లకు పూజ చేస్తాం. వేప చెట్టు ఎంత మంచిది, దానికి గాలి తగిలితేనే రోగాలు పోతాయట వేప చెట్టు. కనుక మనకు గాలి వస్తేనే కదా మనం జీవించగలుగుతాం. ఎన్ని చెట్లు ఇప్పుడు కొట్టేశారండి ఇక్కడ పార్క్లో. ఎంత ఆక్సిజన్ మిస్ అయిపోతున్నారో మీరు తెలుసా? ఆక్సిజన్, ఎంత ఆక్సిజన్. పాపం కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. ఎంత ఆక్సిజన్ ఇస్తుంది అది! అది మామిడి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందట. అందుకని పెళ్ళిళ్ళల్లో పందిళ్ళు వేస్తే మామిడి తోరణాలు కట్టేవాడు. ఇప్పుడు తోరణాలు లేవు, పందిళ్ళు లేవు.
మామిడి ఆకు కొన్ని రోజుల వరకు ఆక్సిజన్ సప్లై చేస్తూనే ఉంటుందట, అది చెట్టు నుంచి తుంచినా కూడా. అందుకని చెట్లు ఉంటే మనకు ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఈ ప్రాణవాయువు బాగా ఉండాలి అంటే, ఇది క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటే అధ్యాత్మం దేని మీద ఆధారపడి ఉందండి? అధిభూతం మీద ఆధారపడింది. వనస్పతయ, ఓషధయ, ప్రతిదీ ఒక్కటి కాదు, రెండు కాదు. ఈ చర్మం ఏమిటి, మాంసం ఏమిటి, మజ్జ ఏమిటి, ఆ ఎముకలు ఏమిటి, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే భూతపాంక్తం మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి ధ్యానం చెయ్యి. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు అని ఒక పాట ఉంది తెలుగులో. నీవు లేని నేను లేను, నేను లేని నువ్వే నేను, నేనే నువ్వు అని పాట పాడతారు. నేను అధ్యాత్మం లేదు, అధిభూతం లేని అధ్యాత్మం ఉండదు కనుక అధిభూతమే అధ్యాత్మం, అధ్యాత్మమే అధిభూతం, ఒకటి లేకపోతే ఒకటి ఉండదు అన్నట్టు. కనుక అధిభూతంలో ఉంచినటువంటి అధ్యాత్మం మళ్ళీ అధిభూతంలోనే కలిసిపోతుంది. చూసారా, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కనుక ఈ విషయం మనకు తెలియకపోతే ఎంత అజ్ఞానంలో ఉన్నట్లు. మనం అన్నీ చదువుతాం, అన్ని శాస్త్రాలు చదువుతాం, ఈ శరీర శాస్త్రాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నాం కదా. అందుకని మన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా, ఋషులందరూ కూడా ఈ యొక్క ప్రకృతిని ఆరాధించు అన్నారు. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా దైవంగా ఆరాధించు. ఎందుకంటే అసలు నువ్వు ఉండడానికి కారణమే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అధిభూతం, అది లేకపోతే నువ్వే లేవు అసలు అన్నారు. అందుకని మన యొక్క హిందూ ధర్మంలో ప్రకృతిని పూజించటం చాలా ఎక్కువ. చెట్టు పుట్ట అన్నీ పూజిస్తాం. మనం రాళ్ళు రప్పలు అన్నీ పూజిస్తాం. మనం పూజించింది ఏమీ లేదు అస్సలు. అందుకని మనకు పైత్యం అన్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఇది పైత్యమా? అధిభూతం, అధ్యాత్మం అనేటువంటి దాన్ని, అధ్యాత్మం అనేది అధిభూతం మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి వాటి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం నా కర్తవ్యమా కాదా? దేని నుంచైతే నేను ప్రయోజనం పొంది నేను జీవిస్తున్నానో దాన్ని తలుచుకోవడం, దాన్ని గౌరవించడం, దాన్ని ఉన్నతంగా భావించడం నా యొక్క కర్తవ్యమా కాదా? ఇది మూఢత్వం ఎట్లా అవుతుంది? ఇది పైత్యం ఎట్లా అవుతుంది? అన్న వాళ్ళకి తెలియక అంటారు కనుక వాళ్ళకి పైత్యం అనాలి. అప్పుడు మనకు తెలియక ఏం చేస్తున్నాం? మీ హిందూ ధర్మంలో మీరు ఇవన్నీ పూజిస్తారు, అది పూజిస్తారు, సముద్రానికి పోస్తారు, స్నానాలు చేస్తారు, అక్కడ పూజ చేస్తారు, నీళ్ళకి పూజ చేస్తారు. నిన్న కార్తీక దీపారాధన అయితే బావి ఉన్న వాళ్ళందరూ బావి మీద దీపం పెడతారు. బావి ఉంటే అక్కడ దీపం పెడతారు. బావిని పూజించడం ఏమిటండి? దానికి గనక ఇట్లా రౌండ్గా ఉంటే అక్కడ పసుపు పూసి కుంకుమ మేము పెట్టేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తులసి కోటకి పూజ ఎందుకు చేస్తారంటే చేస్తాం అంతే. మేము ఔషధం, అది తులసి, వేప ఔషధం. కనుక ఎవరన్నా అడిగితే చెప్పితే కూడా మనకు తెలిసి ఉండాలి ముందు. మీరు పిచ్చివాళ్ళు అన్నీ పూజిస్తారు, మీకు అసలు మీది మతమే కాదంటే వెంటనే మతం మారుతున్నారు జనం. చక్కగా ఈ విషయం తెలుసుకొని వాళ్ళకి చెప్పి ఎవరన్నా మారేవాడని మారకుండా చేయాల్సింది పోయి వీళ్ళు మారుతున్నారు మతం. ఎంత గొప్పటి మతం, ఎంత గొప్పటి ఆదర్శం, ఎంత సనాతన ధర్మం. ఇందులో నుంచి వేరే మతానికి వెళ్ళాడంటే ఎంత దురదృష్టవంతుడో అన్నారు. ఎంత దురదృష్టవంతుడైతేనో ఈ ధర్మంలోంచి బయటికి వెళ్తాడు. అదృష్టవంతుడు ఎవరు వెళ్ళడు. వెళ్తాడని ఇట్లాంటి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టుకొని ఎవరన్నా ఎందుకు వెళుతున్నాడు? దీని యొక్క విలువ, గొప్పతనం తెలియక. ఒక సామాన్య మానవుణ్ణి దైవికంగా మార్చడానికి వచ్చినటువంటి సనాతన ధర్మాన్ని తెలుసుకోకపోగా దీన్ని నిందించి, దీని మీద దూషణ చేసి, దీన్ని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంత తప్పు, దోషమే కదా. కనుక మనం ఈ దేశంలో పుట్టి ఈ ధర్మంలో ఉన్నవాళ్ళం, ఈ ధర్మాన్ని గురించి తెలుసుకొని మన పిల్లలు ఈ ధర్మాన్ని నుంచి తప్పిపోకుండా ఉండడానికి మన శాయశక్తుల కృషి చేయకపోతే మనం కూడా పాపము మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. మన పిల్లలకి గనక ఈ యొక్క సనాతన ధర్మం విలువలు గనక, ఇదే చూడండి, పెద్ద అక్కర్లేదు, అధిభూతం అధ్యాత్మం. ఎందుకు పూజ చేస్తున్నాం మనం అనేది విషయం తెలియకపోతే, పిల్లలకి చెప్పకపోతే మనం ఈ సనాతన ధర్మాన్ని ఏం రక్షిస్తున్న వాళ్ళం అవుతాం? చెప్పండి.
మన పిల్లలకి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి ఈ ధర్మంలో. తెలియాలి అంటే మన శాయశక్తుల మన యొక్క సమయాన్ని మన శక్తిని అన్నిటినీ ఉపయోగించి వాళ్ళని ఏ విధంగానైనా సరే ఆదర్శవంతులంగా చేయగలిగితే అప్పుడే నిజమైనటువంటి మనం హిందువులం. లేకపోతే నామకే వాస్తి హిందువులం మనం. ఎదురు చూడకండి, ఎవరో వచ్చి చెప్తారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నారు. పాటలన్నీ మంచిగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటాయి. ఎవరో ఎందుకు రావాలి చెప్పాలి? ఏ మహాత్ముడో ఏ సన్యాసం మీరు చెప్తే వింటారండి. నువ్వేం చేస్తావు? తల్లి మొదటి గురువు, తండ్రి తర్వాత ఓన్లీ టీచర్. చిన్నప్పుడు ఒక శ్లోకం కూడా ఉంది కదా, తల్లే మొదటి గురువు అనే శ్లోకం ఉంది, గుర్తుందా? మొదటి గురువు తల్లి కనుక తల్లే చెప్పాలి, ఉగ్గుపాలతో చెప్పాలి. అందుకని సమయాన్ని అంతా సీరియల్స్ చూడటానికి, నవెల్స్ చదవడానికి, వీక్లీలు చదవడానికి ఉపయోగించకూడదు. మన తల్లి తండ్రి అంటే ఏంటి? వాళ్ళ ఛాయాశక్తుల పిల్లలకి మంచి మార్గంలో మంచి నడవడిలో నడిపించడమే తల్లిదండ్రి బాధ్యత. అది చేసిన రోజు నిజమైన తల్లిదండ్రులు వాళ్ళు. అలా చేయకపోతే ఈ ధర్మం నశించిపోతే, మనుషులుగా జీవించకపోతే, దైవికంగా మారకపోతే ఇంకెందుకండి జీవితం? కనుక చదివేదంతా కూడా ఆచరణలో పెట్టకపోతే వృధా అన్నారు. ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెడితే ఏం ప్రయోజనం? అది వింటే నేను ఆచరించి నేను 10 మందికి, నా కుటుంబానికి, సొసైటీకి తర్వాత సంగతి. మన అబ్బాయి మన అమ్మాయి ఒక మహాత్ముడిని చూస్తే, ఒక సన్యాసిని చూస్తే ఎలా నడుచుకోవాలి, నమస్కారం చేయాలి, ఎలా మాట్లాడాలి, అది కూడా సంస్కారం లేని వాళ్ళకి ఇంజనీరింగ్లు ఎందుకు, ఎంబీబీఎస్లు ఎందుకు, ఏం చదివి ఏం ప్రయోజనం అండి? ఒక పెద్ద వృద్ధుడు కనపడితే ఎలా మర్యాదగా ఉండాలి, ఎలా మాట్లాడాలని సంస్కారం లేని వాళ్ళకి, ఎటువంటి వస్త్రాలు కట్టుకోవాలి, ఎటువంటి అలంకరణ చేసుకోవాలని తెలియని, అది ఒక సంస్కారమా? చెప్పండి. కనుక మనం ఉన్నటువంటిది ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రపంచం మన సనాతన ధర్మానికి అనుకూలమైనటువంటిది కాదు. ఇది మనం చాలా నష్టపోతున్నాం ఈ విధంగా. అందుకని అశాంతికి గురవుతున్నాం. వేదిక్ లైఫ్ స్టైల్ సనాతన ధర్మం ప్రకారంగా జీవిస్తే పరమశాంతి, ఆనందం, తృప్తి. మనిషికి ఆరోగ్యం అక్కడే ఉన్నది అన్నారు. వైదిక జీవనమే ఆరోగ్య సూత్రం అన్నారు తర్వాత మంత్రం. అందుకని చదివేది ఒకటి, ఏదో చేసుకుంటూ పోతే లాభం లేదండి. ఓంకారం గురించి ధ్యానం వస్తుంది ఇప్పుడు. ఓంకారం ఎంతటి విశిష్టమైనటువంటిది అని. 8వ అనువాకం. ఓమితి బ్రహ్మా ఓమితీదగుం సర్వం ఓమిత్యేతదనుకృతిః స్మవాం ఏతదనుకృతిః స్మ అప్యోశ్రావయేత్యాశ్రావయంతి శ్రావయేత్యాశ్రావయన్ ఓమితి సామాని గాయంతి ఓగుం శోమితి శస్త్రాణి షగుం సంతి ఓగుం శోమితి శస్త్రాణి షగుం సంతి ఓమిత్యధ్వర్యుః ప్రతిగరం ప్రతిగృణాతి ఓమితి బ్రహ్మా ప్రసౌతి ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి ఓమితి బ్రాహ్మణః ప్రవక్షన్నాహం మితి బ్రాహ్మణ ప్రవక్షన్న
బ్రహ్మోపాప్నవానీతి బ్రహ్మైవోపాప్నోతి. ఓంకారమే బ్రహ్మము అన్నారు. ఓమితి బ్రహ్మ. ఇతి అనేటువంటిది ఓం, అదన్నీ ఇన్వర్టెడ్ కామాస్ అంటారు చూసారా పైన. ఓం అంటే ఓం బ్రహ్మ ఇతి, ఓం బ్రహ్మ ఇతి అంటే ఈ విధంగా ఓమే బ్రహ్మము అని తెలుసుకో అన్నారు. బ్రహ్మం అంటే ఇక్కడ సగుణ బ్రహ్మ, ఈశ్వర అని అర్థం. సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అంటే ఏమిటి? సగుణం బ్రహ్మలో రెండు ఉన్నాయండి, రెండు భాగాలు. గుణంతో కలిగినటువంటిది సగుణం. గుణేన సహ వర్తతే ఇది సగుణ. బ్రహ్మం సచ్చిదానంద బ్రహ్మానికి గుణం లేదు. ఆయన మాయని గనక ప్రయోగిస్తే, మూడు గుణాలు కలిగినటువంటి మాయని ఉపయోగించినప్పుడు ఆయన సగుణం అయిపోతాడు. ఆయనకి సగుణ ఈశ్వర అని పేరు. ఎప్పుడైతే మాయాశక్తి త్రిగుణాత్మిక మాయను తన ఉపయోగిస్తాడో, ఆ ఉపయోగించేటప్పుడు ఆ బ్రహ్మకి పేరు ఏమిటంటే సగుణ బ్రహ్మ అని పేరు. మరొక పేరు ఏమిటంటే ఈశ్వర అని పేరు. ఈశ్వర అంటే శంకరుడు కాదు, ఈశ్వర అంటే దేవుడు అని అర్థం, పరమాత్మ. ఈశ్వర అంటే గాడ్ అని అర్థం. ఆ పరమాత్మ ఈశ్వరుడు మాయా సహితం అన్నారు. ఆయనేమో కారణం బ్రహ్మ. కారణం బ్రహ్మ. ఎప్పుడైతే మాయను ఉపయోగిస్తాడో ఆయన కార్యం బ్రహ్మ అయిపోతాడు. కార్యం బ్రహ్మ, సృష్టి చేయడం కోసం మాయను ఉపయోగిస్తాడు. సో సగుణం బ్రహ్మని రెండు విధాలుగా చూస్తే, ఒకటి కారణం బ్రహ్మ, రెండు కార్యం బ్రహ్మ. కారణం బ్రహ్మ అంటే సగుణ ఈశ్వర కారణం బ్రహ్మ అంటే బ్రహ్మన్ ప్లస్ మాయా అన్నారు. బ్రహ్మన్ ప్లస్ మాయ, పరం బ్రహ్మ అని అర్థం అక్కడ. బ్రహ్మన్ ప్లస్ మాయ లేక పరం బ్రహ్మ. కారణం బ్రహ్మ, బ్రహ్మన్ మాయా సహితం బ్రహ్మ, లేకపోతే పరం బ్రహ్మ. ఇది సగుణ ఈశ్వరులో ఉన్నట్టు మొదటి అంశం. రెండవ భాగం ఏంటంటే, ఆయనే కారణం బ్రహ్మే, పరం బ్రహ్మే, మాయా సహితం బ్రహ్మే ఈ జగత్తుగా విరాట్గా కార్యం బ్రహ్మ కనపడుతున్నాడు. సూక్ష్మ స్థూలంగా అన్నారు, స్థూల సూక్ష్మంగా అన్నారు. కంటికి కనపడేటటువంటివి, కంటికి కనపడనటువంటివి, దృశ్యమైనటువంటివి, అదృశ్యమైనటువంటి అన్నిటి కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు చూసారా. కారణం కార్యం. గోల్డ్ కారణమైతే ఆభరణం కార్యం, వుడ్ కారణమైతే డెస్క్ కార్యం, ప్లాస్టిక్ కారణమైతే క్లిప్ కార్యం, శనగపిండి కారణమైతే లడ్డు కార్యం. అది చెప్తే బాగా అర్థమవుతుంది. అలాగే కారణం కార్యం. పరంబ్రహ్మ కారణమైతే ఈ స్థూల సూక్ష్మ కంటికి కనపడేటటువంటి, కంటికి కనపడనటువంటి, ఇప్పుడు మనకు మనస్సు ఉంది కదా, కంటికి కనపడుతుందా? కనపడదు. శరీరం కనపడుతుంది. ఇది స్థూలం కార్యం, మనస్సు సూక్ష్మ కార్యం. ఈ రెండిటికి కారణమైనటువంటిది సూక్ష్మమైన మనస్సే కంటికి కనపడకపోతే దానికి కారణమైనటువంటిది కనపడుతుందండి. అందుకని అతి సూక్ష్మం అది. కారణం బ్రహ్మ ఈశ్వరుడు, అందుకే కంటికి కనపడ్డా. ఆయన చూశాడు. ఆయన సృష్టించినటువంటి మనస్సు కంటికి కనపడదు, ఆయన సృష్టించినటువంటి స్థూల శరీరం కంటికి కనపడుతుంది. దీన్ని కార్యం బ్రహ్మ అన్నారు. కార్యం బ్రహ్మ ఎందుకంటే బ్రహ్మలో నుంచి వచ్చింది కాబట్టి కార్యం బ్రహ్మ అన్నారు. గోల్డెన్ చైన్ అంటారు కదా, చైన్ వచ్చిన తర్వాత గొలుసు అనొచ్చు కదండి, బంగారు గొలుసుని ఎందుకు అనడం?
అండ్ గొలుసు అనేది లేదు కదా బంగారం కాకుండా. గొలుసు రాగానే గొలుసు చూస్తున్నారా, బంగారం చూస్తున్నారా? గొలుసు చూస్తున్నారు. గొలుసు చూసేటప్పుడు బంగారము చూస్తున్నారు. నిజంగా బంగారం చూస్తున్నారా, గొలుసు చూస్తున్నారా మీరు? నేనంటాను బంగారమే చూస్తున్నారు మీరంటాను. నేను గొలుసు రూపంలో ఉన్న బంగారం చూస్తున్నారు కానీ గొలుసు అనేది లేదండి బంగారం కాకుండా వేరే. అలాగే గొలుసు కార్యం, బంగారం కారణం. దీన్ని ఏమన్నా బంగారు గొలుసు అన్నాం, ఎందుకంటే బంగారం నుంచి వచ్చింది కనుక. కార్యం బ్రహ్మ అన్నాం. ఇక్కడ కూడా చూసారా, పరంబ్రహ్మలో నుంచి వచ్చినటువంటిదే కనుక స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఇవన్నీ కూడా కార్యం బ్రహ్మ అన్నాం. అర్థమైంది కదా? బాగుందా పాఠం? అమ్మ, కార్యం బ్రహ్మ. ఈ కార్యం బ్రహ్మకి ఏమని పేరు? సూక్ష్మంగా ఉంటాడు ఆయన, కంటికి కనపడాడు. హిరణ్య గర్భ అని పేరు. హిరణ్య గర్భ అన్నారు. ఇందాక 3 పాంక్తాలు చెప్పాం కదా, భూత పాంక్తాలు, లోక పాంక్తం, దేవతా పాంక్తం. ఈ పాంక్తాలన్నీ కూడా కలిపితే హిరణ్య గర్భుడు అని పేరు ఆయనకి. ఆయనకి హిరణ్య గర్భుడు అని పేరు. సూక్ష్మంగా ఉంటారన్నమాట. ఈయన పరంబ్రహ్మ అయితే కారణం బ్రహ్మ, కార్యం బ్రహ్మ, ఆ పరం బ్రహ్మ. ఈయన పరం బ్రహ్మ అయితే, సుప్రీం బ్రహ్మనైతే ఈయన ఇన్ఫీరియర్ బ్రహ్మనుడు, హిరణ్య గర్భుడు. అపరం బ్రహ్మ అన్నాం. ఆయన పరం బ్రహ్మ, ఈయన అపరం బ్రహ్మ. ఏది అపరం బ్రహ్మ? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? ఈ ప్రపంచం మొత్తం కూడా హిరణ్య గర్భుడు. కంటికి కనపడనటువంటిది, కంటికి కనపడడానికి ముందు ఉన్నాడు కదా ఆయన హిరణ్య గర్భుడు. శిశువు గర్భంలోకి రావడానికి ముందు ఉన్నదా లేదా? లేని శిశువు ఎట్లా వస్తుందండి? కంటికి కనపడకుండా ఉంది అన్నారు. అదేవిధంగా ఈ శరీరం రావడానికి ముందు కంటికి కనపడని స్థితిలో ఉన్నప్పుడు దాని హిరణ్య గర్భుడు అన్నాం, కార్యం బ్రహ్మ అన్నాం, అపరం బ్రహ్మ అన్నాం. ఈ కారణం బ్రహ్మ, కార్యం బ్రహ్మ కలిపితే సగుణ ఈశ్వర అన్నాం. చాలా ముఖ్యమైన విషయం. దేవుడు అంటే ఎవరు అర్థమైందా ఇప్పుడు? ఏమండి దేవుడు ఉన్నాడంటారా అన్నాడు. నువ్వు ఉన్నావు కదా కార్యం బ్రహ్మ. గొలుసు చూస్తూ ఏమండి బంగారం ఉందంటారా అంటే ఏమంటారు? చేతిలో గొలుసు పెట్టుకున్నావు, చూస్తున్నావు, ఏమండి బంగారం ఉందంటారా? నువ్వేం చూస్తున్నావు? గొలుసు చూస్తున్నావు. గొలుసు చూసేటప్పుడు ఏమున్నది? బంగారం ఉన్నది. బంగారాన్ని అనుమానిస్తావా? అదేవిధంగా ఈ కార్యప్రపంచంలో ఉన్నటువంటి శరీరం ఇవన్నీ ఉన్ని చూస్తున్నప్పుడే దేవుడు ఉన్నాడా అని అనుమానిస్తారా ఎవరన్నా? నువ్వు ఇది చూస్తున్నావు అంటే చూసేవాడు, చూస్తున్నది, చూడబడేది అంతా కూడా ఆ పరంబ్రహ్మే అపరం బ్రహ్మగా కనపడుతున్నాడు. ఇలా తెలుసుకున్నవాడే నిజమైన మనిషి. మనీషి అన్నారు, జ్ఞాని అని అర్థం. ఇలా తెలుసుకున్న వ్యక్తి నిజమైన మనిషి, మనీషి అవుతాడు. లేకపోతే 2 కాళ్ళ పశువు అన్నాడు. ద్విపాద పశువు, జంతువునాం అవివేకినాం అన్నారు. అందరు అవివేకులు జంతువులతో పోల్చబడ్డారండి శాస్త్రంలో. అంతే కదండి. జ్ఞానం లేనివాడు వింత పశువు అన్నాడు. వింత పశువు ఎవరండి? ఏమండోయ్ ఈ పశువు ఏదో వింతగా ఉన్నాడండి అన్నట. ఏమండి పశువులన్నీ 4 కాళ్ళతో నడుస్తుంటే వీడు 2 కాళ్ళతో నడుస్తున్నాడు. అప్పుడు వింత పశువులు ఏం కదా. విద్య లేనివాడు వింత పశువు. ఏ విద్య అండి? MBBS ఇంజనీరింగ్ కాదు, ఆత్మ విద్య లేనివాడు వింత పశువు అన్నారు. కనుక మనం పశువులుగా మరణించకూడదు. అర్థమైందా? ఎందుకంటే అవి పిల్లులు, కుక్కలు, నల్లులు అన్నీ కూడా తింటున్నాయి, తాగుతున్నాయి, నిద్రపోతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి. మనం అవి చేస్తున్నాం. ఏమిటి ప్రయోజనం? కనుక మనిషిగా పుట్టినందుకు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే, వృధా అయిపోతే ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. పాపం పరితాపిస్తాడు. ఓరే నీకు మనుష్య జన్మిచ్చినా కూడా నువ్వు ఇట్లా చేసుకున్నావేమిట్రా అని.
కనుక ఈ విషయం తెలుసుకోవాలి మనం. ఎందుకు చెప్పాను ఇవన్నీ? ఇప్పుడు పరం బ్రహ్మ, అపరం బ్రహ్మ. దేవుడు అంటే ఎవరిప్పుడు? సగుణ ఈశ్వర్ అంటే దేవుడు. ఆ దేవుడి సృష్టి చేసినప్పుడు ఆయన్ని జనరేటర్, ఆపరేటర్, డెస్ట్రాయర్. గాడ్ అంటారు. ఎవరండి గాడ్ అసలు? జీ అంటే ఏమిటి, ఓ అంటే ఏమిటి, డి అంటే ఏమిటి తెలుసా మనకు? ఒక ఆవిడ ఆరతి ఇచ్చి 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 ఇంట్లో పటాలని నల్లగా అయిపోయింది. చెప్పాను కదా లాస్ట్ టైం. ప్రతి ఫోటోకి ఆరతి ఇచ్చి ఇచ్చి ఫోటోలన్నీ నల్లగా అయిపోయినాయి. ఎవరయ్యా ఎవరంటే, ఏమోనండి మాకేం తెలుసు అన్నట్ట. తెలుసుకోవాలి. తెలుసుకోకపోకుండా ఎందుకు చేస్తావు? అర్థం లేని పని వ్యర్థం అంటారు కదా. అందుకని సగుణం బ్రహ్మ అంటే కారణం బ్రహ్మ. ఈ జగత్తుకి కారణం గనుక ఈ కార్యం బ్రహ్మ. ఈ ప్రపంచం అంతా కూడా హిరణ్య గర్భుడు గనక ఆ పరబ్రహ్మ నుంచే ఈ యొక్క కార్యం బ్రహ్మ వచ్చింది. ఎట్లాగైతే బంగారం నుంచి గొలుసు వచ్చిందో కనుక ఈ ప్రపంచం అంతా కూడా నేను చూస్తున్నది ఆ ఈశ్వరుడే స్వరూపమే ఇది అన్నారు. అర్థమైందా? అది ఓంకార స్వరూపం అన్నారు. ఓమితి బ్రహ్మ. ఈ కార్యం బ్రహ్మ ఎవరిప్పుడు? ఓం అని ధ్యానం చెయ్యి అన్నారు. ఈ కార్యం బ్రహ్మనే ఓంకార రూపంలో ఉన్నాడట ఆయన. అన్ని నామాలు, పేర్లు, రూపాలన్నీ ఉన్నాయి చూసారా? మన ప్రతి వస్తువుకి ఒక రూపం ఉంది కదా. ప్రతి వస్తువు రూపం ఉన్నదానికి ఒక పేరు ఉంది కదా. నామం, రూపం. నామం, రూపం. నామం అంటే పేరు. ఈ నామరూపాలన్నీ, ఈ పేర్లన్నీ, పేరున్న ప్రతిదీ రూపం ఉన్నది. క్లిప్ రూపం ఉంది కదా, పుష్పం రూపం ఉంది. ప్రతిదానికి పేరు, ప్రతిదానికి రూపం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పేర్లు అంటే ఓంకారంలో నుంచి వచ్చినాయి. ఎందుకంటే హిరణ్య గర్భుడు అంటే ప్రపంచం. ఈ ప్రపంచం అంతా నామరూపం. నామం అంటే పేర్లు. ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఓంకారంలో నుంచి వచ్చినాయి. ఆ, ఉ, ఉమ్ కలిపితే ఓంకారం. ఆ ప్లస్ ఊ గుణసంధి వచ్చి ఓ అయి వస్తుంది. ఓం. ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారట ఈ ఓంకారాన్ని చెప్తున్నారు. ఈ ఓంకారం బ్రహ్మ కనుక, ఈ హిరణ్య గర్భుడే కనుక కార్యం బ్రహ్మ కనుక, ఈ కార్యం బ్రహ్మ కారణం బ్రహ్మ కనుక, ఆ కారణం బ్రహ్మ భగవంతుడు సగుణ ఈశ్వరుడు కనుక ఓం అని చెప్తున్నావంటే నువ్వు ఆ ఈశ్వరుణ్ణి తలుచుకుంటున్నట్లే. చూసారా? అబ్బాయి ఇటు రారా అన్న, నారాయణ ఇటు రా అన్న. నారాయణ అనేటువంటిది ఓంకారం. ఓంకారం కార్యం బ్రహ్మ. కార్యం బ్రహ్మ కారణం బ్రహ్మ. కారణం బ్రహ్మ ఈశ్వర. కనుక మన అబ్బాయి పేరు పిలుస్తున్నామంటే ఏమిటి అర్థం? భగవంతుడిని పిలుస్తున్నట్టే. ఏ పేరు పిలిచినా సరే ఓంకారంలో నుంచే వచ్చినాయి. ఓమితి బ్రహ్మ అన్నారు. ఓమితి ఇదగుం సర్వం. ఇదగుం సర్వం, ఇదంతా కూడా, ఈ సర్వం ప్రపంచం అంతా కూడా మనం పేరు పిలవాలి అంటే నోరు తెరవాలి, నోరు ముయ్యాలి. ఈ రెండు పనుల కంటే ఏం చేస్తాం చెప్పండి? ఆ ఆ ఈ ఆ ఉమ్ములోనే అన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఈ నోరు తెరిచాం, ఊ నోరు తెరిచాం, మా అంటే నోరు మూసుకోవాలి. ఈ రెండు కాకుండా మీరు ఏదైనా ఉచ్చారణ చేయండి. నోరు తెరవడం కానీ నోరు ముయ్యటం కానీ కాకుండా వేరే ఏదన్నా ఉన్నదా? ఆలోచించండి. పేరు పిలుస్తున్నామంటే ఒక వ్యక్తిని పద్మ, పద్మ, ఈ ఆ ఉమ్ములోనే ఉండే చూడండి. నోరు తెరవడం ఆ ఆ ఆ ఉమ్ములోనే ఓం. చూసారా? ఇదగుం సర్వం అంటే ఈ యొక్క పేర్లు ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచం అంతా ఏమిటండి? పేర్లమయం. పేర్లమయం. పేర్లు అంటే తెలుసు కదా, నేమ్స్, ఫుల్ ఆఫ్ నేమ్స్. మీరు ఉన్నటువంటి, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నిటికీ పేరుందా లేదా? పేరు లేనిది ఒక్కటి చూపించండి ఏదన్నా ప్రపంచంలో. పేరు లేనిటువంటిది ఒకటి చూపించండి. ఈ పేర్లన్నీ ఆల్ఫాబెట్స్ అన్నీ ఓంకారంలో నుంచి వచ్చినాయి కనుక, అన్నిటికీ పేర్లు ఉన్నాయి కనుక, ఈ పేర్లన్నీ ఓంకారంలో నుంచి వచ్చినాయి కనుక ఇదం సర్వం ఓం. అమ్మ కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఓంలో నుంచి వచ్చింది. ఆమ్ 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 వల్ల ఓం అయిపోయింది. ఓంలో నుంచి ఇదగం సర్వం. ఇదంతా కూడా అన్నారు. ఈ దృశ్య అదృశ్య ప్రపంచం అంతా కూడా
ఓంకారం. తర్వాత ఓమితి ఏతదనుకృతి హస్మవా అప్యో శ్రావయేత్యా శ్రావయంతి. ఏతత్ ఓం ఇది అంటే ఈ ఓంకారమే అనుకృతి అంటే అనుజ్ఞ ఇచ్చేటప్పుడు వెనకటి రోజుల్లో ఒరే అది చేశావా ఓం అనేవాళ్ళట. అక్కడికి నేను వెళ్ళొచ్చేదా అంటే వెళ్ళిరా అని చెప్పడానికి ఓం అనేవాళ్ళట. అన్నిటికీ ఓం అనుమతి ఇవ్వడానికి, ఎక్కడికైనా అనుజ్ఞ ఇవ్వడానికి, ఏదైనా చెప్పాలంటే పర్మిషన్ ఇవ్వడానికి ఓం అంటే చాలు, పర్మిషన్ ఇచ్చినట్టే. అది అనుకృతి హస్మవా అన్నారు. హలో కంటే ఓం అంటే ఫోన్ తీసుకోగానే ఆనందంగా ఉంటుంది. హలో అంటే ఏమిటండి అర్థం? హలో గ్రహం బెల్ యూజ్ చేసేట హలో అని మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఎవరికైనా ఒక్కళ్ళు చెప్పండి హలో అంటే ఏమిటి అర్థం? ఫోన్ చేయని వాళ్ళు ఎవరు లేరు. ఫోన్ ఎత్తితే హలో అంటారు. ఏమిటండి అర్థం? అది మన తెలివితేటలు. ఎందుకంటామో మనకే తెలియదు. హరి ఓం అంటే ఏమవుతుంది? హరి ఓం. హరి పరమాత్ముడు, ఓం పరబ్రహ్మ స్వరూపం. చూసారా, నోరు తెరిస్తే భగవంతుడి నామం రావాలి. అలవాటు చేసుకోండి. ఫోన్ ఎత్తితే హరి ఓం అని చెప్పండి. తర్వాత ఆశ్రావయతి ఇది ఓం శ్రావయ అన్నారు. అంతేకాదు ఆశ్రావయతి అన్నారు. ఈ యొక్క పురోహితులు ఉంటారు చూసారా, యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు, ఆ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు వాళ్ళు దేవతలని ఆహుతి ఇచ్చేటప్పుడు దేవతల్ని ఆహ్వానించాలి. దేవతల్ని ఆహ్వానించాలి. ఆ దేవతలను ఆహ్వానించే ముందు నువ్వు దేవతలను ఆహ్వానించు అని చెప్తాడనమాట ఆ ప్రీస్ట్. అక్కడ ఉన్న వాళ్ళకి అతనికి చెప్తాడనమాట, నువ్వు ఆ దేవతలను ఆహ్వానించు అని చెప్పడానికి ముందు ఓం అంటారట. అది చెప్తున్నారు ఇక్కడ. ఆశ్రావయతి అన్నారు. బదులు చెప్పేటప్పుడు కానీ పురోహితుడు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు తన అసిస్టెంట్ ఉంటాడు కదా, వాడికి అసిస్టెంట్కి చెప్తాడనమాట, ఆ దేవతలందరినీ నువ్వు ఆహ్వానించు. ఏమని? ఓం అని. దేవతలకి ఆహ్వానాన్ని పంపు అని చెప్పడానికి ఓ అంటాడు. ఆశ్రావయ అన్నారు. దేవతలకు ఆహ్వానం కూడా ఎలా పంపించాలి? ఓ అని పంపించాలట. పంపిస్తే దేవతలు వస్తారని చెప్పి ఆయన అనుజ్ఞ ఇస్తాడు, ముఖ్యమైన ప్రీస్ట్. ఆశ్రావయంతి ఇది ఓం శ్రావయ. ఓం ఓం ఓ కానీ ఓం కానీ ఏదైనా చెప్పినా కూడా ఆ దేవతల్ని ఆహ్వానించు. ఓం అని నువ్వు ఉచ్చరించి ఆ దేవతలను ఆహ్వానించు అని చెప్పి ఆ ప్రీస్ట్ ఇతనికి చెప్తాడనమాట, ఇంకొక ప్రీస్ట్కి. అలా అన్నిటికీ ఓంకారాన్ని ఎలా ఉపయోగించారని చెప్పడానికి ఇదంతా కూడా విశేషం. తర్వాత సామాని గాయంతి ఓమితి. ఉద్గీత అని పేరు ఓంకారానికి. ఒకనొక పేరు ఉద్గీత. ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. ఉద్గీత బ్రాహ్మణం అని ఒకటి ఉంది. ఆ ఉద్గీత ఓంకారం అనేటువంటిది సామగానం చేసేటప్పుడు ఓంకారాన్ని సామగానం చేస్తారట. త్యాగరాజుల వారు మోక్షము గలదా అనే కీర్తనలో సారమతి రాగంలో ప్రాణానల సంయోగము వలన ఓంకారము ప్రణవనాదము సప్తస్వరములై పరగే అని పాడారు. ఓంకారం ప్రణవనాదం అన్నారు. ఆ పాట చెప్తూ ఉంటే ఎక్కడ విన్నట్టు కనపట్టలే, ఎవరు తలకాయ కూడా ఆడించడంలా. ఓకే, సో ప్రాణ అనల తెలుగు వాళ్ళమై ఉండి ఒక కీర్తనలో అర్థం కూడా తెలియలేదంటే ఏం పాట పాడనంత మాత్రాన కీర్తనలు చదవకూడదా ఏమిటి? మోక్షము గలదా భవిలో జీవన్ముక్తి కాని వారలకు
ప్రాణానల సంయోగము వలన ప్రణవనాదము సప్తస్వరములై పరగే అన్నారు. ప్రణవనాదం అంటే ఓంకారనాదం. ఓంకారనాదం అంటే ఏమిటి? ప్రాణ అనల సంయోగము. ప్రాణం అగ్ని కలిపితే ఓంకారం అయిందట. దాంట్లో నుంచి సప్తస్వరాలు వచ్చినాయి. ఆ సప్తస్వరాలే ఈ సంగీతం అంతా మ్యూజిక్ సీజన్ నడుస్తోంది ఇక్కడ మద్రాసులో. టీ నగర్ మైలాపూర్ అంతా సంగీతమయం. అందరూ ఫ్లాట్స్ కోసం ఇక్కడ వచ్చి కట్టుకున్నారు, హాయిగా ఉంటుందని. అక్కడ ఉంది అంతా ప్రపంచం అంతా. ఓకే. ఓం శ్రావయ అన్నారు. సామాని గాయంతి, సామవేదంలో నుంచి వచ్చింది సంగీతం. ఓం అని సామవేదాన్ని పాడతారట. శస్త్రాణి శంసంతి, శస్త్రమంత్రాలు, స్వరం లేనటువంటి మంత్రాలను కూడా ఓం అని చెప్పి గానం చేస్తారు. అంటే గానం చేయడానికి అనువైనటువంటివి కాదు. సామగానం గానం చేయడానికి అనువైనటువంటిది. శస్త్రమంత్రాలన్నీ కూడా గానం చేయడానికి అనువు కావు అని అవి కూడా శస్త్రాన్ని శంసంతి, ఋగ్వేద మంత్రాలు అన్నమాట. ఋగ్వేద ప్రీస్ట్లు ఏం చెప్తారు అంటే వాళ్ళు కూడా ఋగ్మంత్రాలని చాంట్ చేసేటప్పుడు ఓం అని చెప్పి చాంట్ చేస్తారు. అన్ని ఓం చెప్పిన తర్వాత ఓం గణానాన్త్వాం గణపతిగుం హవామహి అని చెప్తాను చూడండి. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఓం అని చెప్పాల్సిందే. ఓం అథ, ఓం అథ, ఓముతో స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ చూసారా 108 నామాలు. ఓం వచ్చిన తర్వాతనే కదా ఏ పేరైనా వస్తుంది. అన్ని ఓంతో సహా మొదలు కావాల్సిందే. అంతటి ఉత్కృష్టమైనటువంటి ఓంకారం, ఉన్నతమైనటువంటిది పరబ్రహ్మ స్వరూపం. మాండవ్యోపనిషత్తు అంతా కూడా ఓంకారం మీదనే ఉన్నది. అకార ఉకార మకార, ప్రపంచం అంతా ఓంకారమే. అందుకని అదో సినిమాలో ఆయన పాడితే శంకరాభరణంలో ఓంకార నాదం అని పడితే అప్పుడే మనకు ఓంకారం అంటే ఏందో తెలుస్తుంది. ఇవన్నీ వేదంలో చెప్పబడినటువంటివి. అధ్వర్యు అక్కడ శస్త్రాన్ని ఓం షోం అని చెప్పి ఆ ఋగ్వేద మంత్రాలను చెప్తారట ఋగ్వేద ప్రీస్ట్. ఋగ్వేద ప్రీస్ట్కి హోతా అని పేరు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రీస్ట్కి ఒక్కొక్క పేరు. ఋగ్వేదాన్ని చాంట్ చేసే ఆయనకేమో హోతా అని పేరు. సామవేదాన్ని పారాయణం చేసే ఆయనకి, గానం చేసే ఆయనకి ఉద్గాత అని పేరు. ఉద్గాత. యజుర్వేదని చాంట్ చేసే ఆయన పేరు అధ్వర్యు అని పేరు. అధ్వర్యు. అథర్వణ వేదాన్ని చెప్పే ఆయనకి పేరేమో బ్రహ్మ అని పేరు. బ్రహ్మ. బ్రహ్మ దీర్ఘం. అథర్వణ వేద ప్రీష్టు 4 వేదాలు చదివి ఉండాలి. చతుర్వేది అయి ఉండాలి. ఆయన సూపర్వైజర్ అన్నమాట. అన్ని మంత్రాలు, వేద మంత్రాలు చదివేటప్పుడు, యజ్ఞం యాగం చేసేటప్పుడు ఆ అథర్వణ వేద ప్రీస్ట్ అని సూపర్వైజర్గా ఉంటాడు. ఆ సూపర్వైజర్గా ఉండి ఏం చేస్తాట ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక్కొక్క హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ, ఈ వీళ్ళందరూ ప్రీస్టులందరూ అన్ని వేదాలు చెప్పేటప్పుడు ఈ బ్రహ్మ అని ఆయన ఆజ్ఞ ఇస్తుంటాడు అందరికీ. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇట్లా చెయ్యి అని. ప్రతిగృణాతి అధ్వర్యు ప్రతిగరం ఓం ఇతి అన్నారు. ఈ యజుర్వేద ప్రీస్ట్ అధ్వర్యు ఏం చేస్తాడట? ప్రతిగృణాతి, బదులు పలుకుతాట ఆయన. ప్రతిగృణాతి అంటే బదులు పలకడం. ఏమని అంటే పర్మిషన్ ఇస్తున్నారన్నమాట. ప్రతిగరం ఓం ఇతి అన్నారు. ఆమోదం అనమాట. ప్రతిగరం అంటే ఆమోదాన్ని తెలపడం. ఇప్పుడు ఇది మొదలు పెట్టమంటారా, ఈ పూజ చేయమంటారా, ఈ హోమం చేయమంటారా అంటే ఓము అని చెప్పాలి ఆయన. అధ్వర్యు చెప్తాడట. అలా చెప్పి వాళ్ళ చేత చేయించడం అనమాట. ఇట్లా ఎన్ని సందర్భాల్లో ఓంకారం ఉపయోగించబడింది అని చెప్పడానికి విశేషంగా చెప్తున్నారు. అలాగే బ్రహ్మ ప్రసౌతి అన్నారు. ఈ బ్రహ్మ అథర్వణ వేద ప్రీస్ట్ కూడా ఆయన కూడా పర్మిషన్ ఇస్తాడనమాట. ఈ యొక్క ఓంకారం చెప్పి అన్నిటికీ మొదలు పెట్టమని చెప్పడానికి చెప్తారనమాట.
అగ్నిహోత్రం అనుజానాతి, అలా ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత చూస్తాం అవి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సరే, అక్కడ కూడా ఓం అని వచ్చింది. హరి ఓం.